Right. Grandest number 5. Let us go with the first question here. 31st. Sum of 8 consecutive numbers of set A is 376. What is the sum of 5 consecutive numbers of another set whose smallest number is 25 more than the average of the set A? First of all, you can see here set A sum ఇచ్చేసాడు మా సమ్ ఎంతండి 376. అది ఎన్ని నెంబర్స్ యొక్క సమ్ 8 నెంబర్స్. మనకి ఇప్పుడు యావరేజ్ కావాలి అంటే బై 8 చేస్తే యావరేజ్ వస్తుంది కదా. సెట్ ఏ యొక్క యావరేజ్ రాద్దాం. బై 8 చేస్తే ఎంతండి 47. ఓకే, దిస్ ఇస్ ద సెట్ ఏ యావరేజ్ అండి. నెక్స్ట్ ఏమన్నాడు సమ్ ఆఫ్ ది 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆఫ్ అనదర్ సెట్ హూ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 25 మోర్ దెన్ ద యావరేజ్ ఆఫ్ దిస్ వన్. అంటే దీనికంటే 25 ఎక్స్ట్రా తీసుకుంటే ప్లస్ 25 ఎంత అవుతుందని ఇట్స్ 72. ఇది నెక్స్ట్ సెట్ లో స్మాలెస్ట్ నెంబర్ అంటున్నాడు కదా. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే బ్యాక్ టు బ్యాక్ నెంబర్స్ కదండి. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 73, 74, 75, 76. ఈ మొత్తం యొక్క సమ్ అడిగాడు. కానీ మనం ఏం చేద్దాం యావరేజ్ తీసుకొని ఇంటూ 5 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. యావరేజ్ ఎంత అండి 74 ఇంటూ ఎన్ వద్దాం 5 దట్ ఈక్వల్స్ టు 350 ఒక 20 370. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది సెకండ్ సెట్ అండి 370. ఆప్షన్ బి. Next question. It's question number 32. The ratio of the speed of the boat in still water to the speed of the stream is 5:3. A boat takes total 6 hours to go 24 km upstream and same distance downstream. Find the twice the speed of the boat in still water అంటున్నాడు. 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ లో వెళ్తుంది, అలాగే 24 కిలోమీటర్ ఏ స్ట్రీమ్ అండి డౌన్ స్ట్రీమ్. అలా అప్ అండ్ డౌన్ కి ఎన్ని అవర్స్ అవుతుంది 6 అవర్స్. మనకు బోట్ స్పీడ్ టు స్ట్రీమ్ స్పీడ్ రేషియో ఇచ్చాడు 5:3. అప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమని చెప్పొచ్చు 5 + 3 8x. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమని చెప్పొచ్చు 2x. ఇది ఎన్ని టైమ్స్ అండి 3 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ మా 12 టైమ్స్. ద టోటల్ విల్ బికమ్ 15/x. నథింగ్ బట్ x is equals to 15/6. మనని ఏమడిగాడు ట్వైస్ ద బోట్ స్పీడ్ అన్నాడు. ఇక్కడ బోట్ స్పీడ్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. అంటే 2 × 5 × x వాల్యూ ఎంత అండి 15/6. ఓకే, 2 how many times 3 times. 3 how many times 5 times. 5 × 5 25. Twice the boat speed ఎంత అండి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 33. A invested an amount of 50,000 to start the business. After 6 months B joined him with an amount of 80,000. End of the 3 years they got a profit of 24,500. A share is how much? You can see here A to B investment ఎంత అండి 5:8. Total how many years ani 3 years. B came after 6 months. Okay, 3 years ఎన్ని మంత్స్ అవుతుంది 36. అందులో 6 తీసేస్తే 30. అంటే A అనేవాడు 36 అయితే B ఎంత అవుతుంది 30. రేషియో ఎంత 6:5. 6:5. నథింగ్ బట్ 5 × 6 here 8 × 5 here. ఈ రెండు క్యాన్సల్. సింపుల్ గా రేషియో ఎంత అండి 3:4. ఈ సమ్ ఎంత 7 ఈక్వల్స్ టు 24,500. మనకి ఎవరు కావాలి ఏ 3 పార్ట్స్ 7 35. సో 3 × 35 105,000. ఆప్షన్ ఏ is the final answer. Next question. It's a 34. Savita purchased a home worth 10 lakhs. Babita purchased SUV worth 16 lakhs. The value of home here increases every year by 20% of the previous and the value of SUV every year depreciates by 25%. What is the difference between the prices of home and SUV after 3 years అంటున్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద 10 lakhs 16 lakhs ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 100 అనుకుందామండి. ఇక్కడ వచ్చేసి 160 అనుకుందాం, అంతేనా. సో ఈ హోమ్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంట్ పెరుగుతుంది ఎంత పర్సెంట్ అని 20%. 20% నథింగ్ బట్ 6/5. ఎస్ ఆర్ నో సార్ రైట్. 6/5 3 టైమ్స్ కాబట్టి ఇది 1000 అని తీసుకుందాం, ఇది కూడా 1000. ఓకేనా. సో 3 టైమ్స్ ఎంత అండి 216 బై ఎంత అండి 125, అంతేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 25% తగ్గుతుంది. 25% ఫ్రాక్షన్ ఎంత 1/4. 1/4 డిక్రీజ్ అంటే 3/4. 3 క్యూబ్ ఎంత అండి 27/64. ఓకే రైట్. షల్ వి క్యాన్సిల్ దిస్. ఏ టేబుల్ మా 25 5 25
40, this is 8 times. Okay, next 16, this is the 100 times 16, 425. ఓకే, మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి. ఒకసారి చూడండి, 8 into 6 ఎంత అండి? 48. లాస్ట్కి ఎంత వస్తుంది? 8. 5 into 7 ఎంత? 5. 8 minus 5 ఎంత అండి? 3. 3తో ఎన్నైనా ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఈ రెండు రిమైన్ సేమ్ అన్నాడు. ఈ ప్రోడక్ట్ అయితే ఈక్వల్ అవ్వదు, మనకు క్లియర్ కనిపిస్తుంది కాబట్టి డిఫరెన్స్ ఒకటే. ఇట్స్ ఆఫ్ 35. ఇన్ ఏ కంటైనర్ మిల్క్ అండ్ వాటర్ ప్రజెంట్ ఇన్ ద రేషియో 7:5. 30 liters of water is added to the mixture. Ratio of milk and water becomes 7:8. Find the quantity of water in the new mixture. ఇనిషియల్ గా మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉందండి? 7:5. మనం ఎవరిని యాడ్ చేసాము? వాటర్. అంటే మిల్క్ షుడ్ బి సేమ్ నా. నెక్స్ట్ ఎప్పుడైతే వాటర్ పెరిగిందో అప్పుడు మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అయింది? 7:8. అంటే ఫస్ట్ కేసులో మిల్క్ ఎంత ఉందో సెకండ్ కేసులో మిల్క్ కూడా సేమే ఉంది. కానీ ఫస్ట్ కేసు నుంచి కంపేర్ చేస్తే సెకండ్ కేసులో వాటర్ ఎన్ని పార్ట్స్ పెరిగింది? 3 parts ఈక్వల్స్ టు ఎన్ని లీటర్స్ అట? 30 liters. 330 అయితే ఫైనల్ వాటర్ ఎంత అని అడిగాడు. ఎన్ని పార్ట్స్? 8 parts విల్ బికమ్ ఎంత అండి? 80 liters. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ 36 to 40 approximations. Let us go with the first one. Okay, approximately this is how much percentage ma? 50%. 50% of 400 ఎంత అని చెప్పొచ్చండి? 200 minus the question mark is there into 2 అని చెప్పొచ్చండి. ఇది 1/2 అవుతుంది into 2. This is equals to 1728 is the cube root of 12. ఎంతండి? 12. ఈ 12 ఇటు పంపించేస్తే ఏమవుతుంది? 188/2 that equals to x, where x equals to 94. Option A is the answer. Next question. It's a question number 37. It's a 8 ma. 8 square 64 minus 6 divided by 4 into 8 equals to square root of x into 13. Okay, ఇది by 4 అన్నప్పుడు 4 తో ఇది క్యాన్సిల్ చేయొచ్చు. 6 into 2 12. ఇందులో 12 పోతే ఎంత అవుతుందండి? 40. 52. 52 divided by ఎవరండి? 13. That equals to 4. Square root ఇదరికి వస్తే 16. Option C is the answer. Next question. It's a question number 38. Let me go. ఇది ఎవరి స్క్వేర్ అండి? 13 స్క్వేర్ 169 minus 1 minus 24 equals to x స్క్వేర్. 9 లో నుంచి ఎంత తీసేయాలండి? 5. 9 లో 5 పోతే ఎంత అవుతుంది? 4. 4 ని ఎవరిని స్క్వేర్ చేస్తే 4 వచ్చే ఛాన్స్ ఉంది? 2 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. 8 స్క్వేర్ అంటే 64 రావాలి. ఇక్కడ 64 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్ 39. ఇట్స్ 119.72. ఎంత రాయొచ్చండి? 120 ప్లస్ 40 ప్లస్ 900 ఈక్వల్స్ టు x/3 ప్లస్ 850. 850 ఇతరకు వచ్చేసి ఎంత మిగులుతుంది? 50. 50 నథింగ్ బట్ ఈ టోటల్ ఎంత అవుతుంది? 210. 160 ఒక 50 వాటి నుంచి వస్తుంది కదా, ఎంత అండి? 210. 210 into 3 630. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ a question number 40 అండి. ఫస్ట్ వన్ 22% ఆఫ్ దిస్ వన్ రాయొచ్చు అండి. లెట్ మీ రైట్. 22% ఆఫ్ ఎంత అండి? 900 అనుకుందాం. ప్లస్ ఇది 4 స్క్వేర్ 16 ప్లస్ x/6 ఈక్వల్స్ టు 3 into 65 ప్లస్ 16. ఓకే, దిస్ ఈజ్ హౌ మచ్ మా? ఇట్స్ 195. 195 ప్లస్ 10 205 ప్లస్ 6 221 211 ఫైన్. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ చెక్ చేద్దాం. 9 into 22 ఏనండి, ఎంత అని చెప్పొచ్చు మా? 198 ప్లస్ 16 ప్లస్ x/6. ఈ సమ్ ఎంత చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ చూద్దాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. 3 13 ఎంతండి? 13. ఇట్ సైడ్ వచ్చేస్తే ఇది 13 ఉంది. 13 ప్లస్ 16 -3 కాదు, ఇట్ సైడ్ వస్తుంది కదమ్మా. ఈ నెంబర్ ఇటు వచ్చేస్తే ఎంత అవుతుంది? ఓకే, ఈ 198 కి 211 కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాను. ఎంతండి? 13. ఇది ఇతరులకు వచ్చేస్తే -3 into 6 ఎంత? -18. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ అండి. ఇట్స్ సింప్లిఫికేషన్స్ 41 to 45. లెట్ మీ గో విత్ దట్.
ఓకే, ఈ 0.5 నథింగ్ బట్ స్క్వేర్ రూట్ అని చెప్పొచ్చు అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ నెంబర్ ఇట్ ఈస్ 15 and 13 plus 11 minus 29. ఓకే, ఈ మూడింటి సమ్ ఎంత చూడండి ఒకసారి. 39 minus 29 10. ఆప్షన్ E is the answer. Next question, let me go here. Okay, ఈ 1/324 is the square root of 18. ఎంతని 1/18. ఇది ఇంటూ రాసేద్దామా. ఇది ఎవరి క్యూబ్, ఎవరి పవర్ 5 3 అంటే ఇంటూ 3 అవుతుంది కదా. ఇది ఇంటూ ఎంత అండి 48. 3 ఎన్ని టైమ్స్ మా 6 ఎన్ని టైమ్స్ అండి 8 టైమ్స్. ఆప్షన్ E. నెక్స్ట్ క్వశ్చన్, let me go with the cancellation here itself. 18 into 7 126 అండి. అంటే ఓవరాల్గా ఎంత మిగిలింది మా 100. ఎంతండి 100. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సిల్ చేసి మనం ప్రోడక్ట్ చేయాల్సిన నెంబర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 45 ఇంటూ ఎంత చేయాలండి 36. ఓకే, ఈవెన్ నెంబర్ ఉన్నదాన్ని హాఫ్ చేసి ఆడ్ నెంబర్ని ఏం చేయండి డబల్ చేయండి అన్న. ఇప్పుడు 19 8s 18 9s 162. ఆ జీరోకి ఇక్కడ ఉన్న డినామినేటర్లో 0 పోతుంది. 162 is a minus plus x equals to 19 square. 19 square 361. ఇది ఒకవేళ 161 అనుకోని ఇది ఎంత డిఫరెన్స్ -62 ఎంతని -62. అవతలకి వెళ్తే +62 అవుతుంది. దెన్ డిఫరెన్స్ విల్ బికమ్ టోటల్ విల్ బికమ్ 423. ఆప్షన్ A is the answer. Next question, right. 2976 divided by 93 divided by 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ లో ఉన్న నెంబర్ని డివైడ్ చేద్దాం. ఓకే, 93 తో ఇది డివైడ్ అవ్వాలి మా 93 2. ఓకే, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ లాస్ట్ కి 3 2 రావాలి. 2976 7s 32 ఎంతండి 32 డివైడెడ్ బై 2 ఎంతండి 16 స్క్వేర్ ఎంతండి 256. ఆప్షన్ E. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ 45. రైట్, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న ఈ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. లెట్ మీ గో విత్ దట్. ఫస్ట్ ఇది తీసుకుందామండి. ఎంత అవుతుంది 28/3. ఇది సైడ్ తీసుకొచ్చేయండి మైనస్ ఇది ఎంతండి 31/6. ఈ మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 5/8 ఇంటూ 6 2/x అనుకుందాం. ఇది 6 ఉంది కాబట్టి ఇది కూడా 6 రావాలంటే ఇది ఏమవుతుంది మన డబల్ అవుతుందా. ఎంత అవుతుంది 56. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 25. ఎంతండి 25/6 ఈక్వల్స్ టు 5/8 ఇంటూ 6 something. 5 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ 2 4s 2 3s. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 కూడా 4 కూడా ఇటు పంపించేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది 20/3 అవుతుంది. ఎంతండి 20/3 షుడ్ బి 6 2 something అన్నాడు. ఇక్కడ 3 ఉంది అంటే డెఫినెట్గా ఇక్కడ ఏముండాలి 3నే ఉండాలి. ఆప్షన్ D is the answer. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 46 మా. The price of wafers increased by 10%. Krishna could buy 2 kg less wafers in 440. Now Krishna purchased 5 kg of wafers for his birthday. Then find how much more money paid by Krishna antunnadu. Okay, you need to remember one concept here. Whenever the price is increasing, you are going to get the less quantity. When the price is less, you are going to get the more quantity. సింపుల్ గా ఇక్కడ 10% పెరగడం వల్ల ఎన్ని కేజీస్ తక్కువ వచ్చాయన్నాడు 2 kgs. లెట్ మీ రైట్ 2 kgs less. The 2 kgs will be equals to ఎంత పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అండి 10%. ఇందులో 10% ఎంతండి 10% ఆఫ్ ఎంతండి 440. ఎంత అవుతుంది 44. 2 kgs price is 44. Then 1 kg will become 22 na. 1 kg ఎంతండి 22. This 22 per kg is after increment of 10%. కదా 10% ఇంక్రీజ్ అయ్యాక 22 అయ్యింది అంటే ఇది 11 parts కి ఈక్వల్ అవుతుందా. ఎస్ మా 100 అనుకుంటే 110 కదా. రైట్, ఒరిజినల్ ప్రైస్ ఎంతకి ఈక్వల్ 10. అంటే ఒరిజినల్ గా వేపర్ ప్రైస్ ఎంత అండి 20 రూపీస్. పెరిగాక ఎంత పెరిగింది 2 రూపీస్ పెరిగింది.
పెరియాక అతను ఎన్ని కేజీస్ పర్చేజ్ చేశాడు? 5 కేజీస్. 1 కేజీకి 2 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ 5 కేజీస్కి ఎంత ఎక్స్ట్రా ఇస్తాడు? 10 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దేర్. పర్ కేజీ 2 రూపీస్ ఇంక్రీజ్ అయిందండి. అట్లా 5 కేజీస్ కొంటే 2 into 5 10 రూపీస్ ఎక్స్ట్రా. It's a 47. The interest on certain deposit at 9% per annum is 405 in 1 year. How much will be additional interest on 1 year on same deposit at 10% per annum? Observe carefully. 9% per annum interest ఇచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి? 405. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తున్నాం? 10%. అంటే రేట్ పర్సెంట్ ఎంత పెరిగింది? 1%. మనకు క్లియర్ గా ఇచ్చేసాడు 9% ఈక్వల్స్ టు 405 రూపీస్ అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు డిఫరెన్స్ 1% కదా. 1% ఎంత అవుతుంది? 45 రూపీస్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ దే. అడిషనల్ గా ఎంత ఎక్స్ట్రా వస్తుందని అడిగాడు. దట్ ఈస్ 145 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ అ 48 మా. Pipe M is opened at 10 a.m. and closed at 11 a.m. Filled 50% of the tank of capacity 10 liters. Pipe N is opened at 11 a.m. which can fill the whole tank alone in 2 hours. At what time exactly the tank will be filled completely? Observe carefully. మనకు ఒకటి ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ట్యాంక్ కెపాసిటీ ఎన్ని లీటర్స్? 10 లీటర్స్ లో 50% ఎవరు ఫిల్ చేశారు? ఫిల్ చేశారు? ఎం ఫిల్ చేసింది. ఎవరు ఫిల్ చేశారని? ఎం. 10 నుంచి 11 వరకు ఎం వచ్చేసి 5 లీటర్స్ ఫిల్ చేసింది. సార్ నో సార్. ఇంకెంత ఫిల్ చేయాలి? 5 లీటర్స్. అంటే సెకండ్ వచ్చిన పైపు ఎన్ అనేది 2 అవర్స్ కి ఫుల్ చేస్తుంది అన్నాడు. అంటే 1 అవర్ లో హాఫ్ ఫిల్ చేస్తుందని కదా. సార్ నో సార్. ఎన్ అనేది ఎప్పుడు ఓపెన్ అయింది మా? 11. అది 1 అవర్ వర్క్ చేసి ట్యాంక్ ఫిల్ అయిపోద్ది కదా. అంటే 11 నుంచి 1 అవర్ ఎంత అవుతుంది? 12. అంటే ట్యాంక్ ఏ టైం ఫిల్ అయింది? 12 PM. 11 AM తర్వాత 12 PM అవుతుంది కదా. సో ఆన్సర్ ఈస్ 12 PM. ఎన్ వచ్చేసి 1 అవర్ వర్క్ చేస్తుంది. దెన్ ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్ ఇన్ 12 PM. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 49. In what proportion must tea 62 per kg mixed with 90 rupees per kg so the mixture may be worth of 66? We can go with the allegation simply. 62 is the one price, 90 is the other price, 66 is the other price, mixture price. Go with the difference. E difference entandi 4. E difference entandi 24. 24 ratio 6:1. Option A is the answer. Next question. It's a 50. If a train A takes thrice as much time as train B to travel certain distance, the speed of train A is 50 km/h, then find the time taken by train whose speed is half of that of the train B to travel 300 km అంటున్నాడు. ఫస్ట్ థింగ్ మనకు ఇక్కడ టైమ్స్ రేషియో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మా? టైం రేషియో. A to B టైం రేషియో ఎంత అండి? 3:1. అప్పుడు స్పీడ్ రేషియో 1:3. అండ్ we know the speed of train A. This one part equals to ఎంత అండి? 50. Then train B will become 150. ఇప్పుడు కొత్త ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ స్పీడ్ అనేది 150లో ఎంత ఉందట? హాఫ్. అంటే ఎంత అండి? 75 స్పీడ్ తో ఎంత దూరం వెళ్ళాలి? 300. 300/72 4 hours. The new train is taking how many hours అండి? 4 hours is the answer. Next question. It's a question number 51 to 55 quadratic equations. Let us go with the first one. ఫస్ట్ కేస్ ఇక్కడ ప్రొడక్ట్ ఎంత ఉందండి? 104. సమ్ ఎంత రావాలట? -21. డెఫినెట్లీ బోత్ ద వాల్యూ షుడ్ బి నెగటివ్ ఓన్లీనా? ఏ నెంబర్స్ తీసుకోవచ్చు? -17 12. ఇట్స్ 104 నా 13 8. సో x ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చండి? 13,8. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ఎంత ఉందండి? 108. Product is the -108. Sum should be 12. 36 18 6. Fine. -18 plus 6. అప్పుడు y equals to ఏమని చెప్పొచ్చు? 18, -6. If you observe 13 తో చెక్ చేస్తే ఈ కేసులో 13 లెస్ అవుతుంది. -6 కేసులో ఏమవుతుంది? గ్రేటర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? RCE. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 52. ప్రోడక్ట్ వచ్చేసి 4 రావాలండి. సమ్ వచ్చేసి -4. ఏం చెప్పొచ్చండి? -2 -2. దెన్ x ఈక్వల్స్ టు 2, 2. సెకండ్ కేస్ ప్రోడక్ట్ వచ్చేసి 9 రావాలి. సమ్ వచ్చేసి -6 రావాలి. ఏం తీసుకోవచ్చు?
-3, then y equals to 3, then x is less than y, x less than y, y greater than x. Next question 53, ప్రోడక్ట్ వచ్చేసి -19 అన్నాడు, సమ్ వచ్చేసి +2 కావాలి, 11 9s -9 అవుతుంది. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చండి, -11 + 9. సెకండ్ కేస్ ప్రోడక్ట్ వచ్చేసి 132 అంటున్నాడు, సమ్ వచ్చేసి -23 -12 -11. అప్పుడు y ఏమని చెప్పొచ్చు, 12, ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ నెగటివ్ తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ x లెస్ అవుతుంది, 9 తో చెక్ చేసినా బోత్ ద కేసెస్ ఏమవుతుంది, లెస్, x less than y, y greater than x. Option A is the answer. It's a question number 54. X equals to cube root of 5832. Okay, it's a cube of which number? 18. Very good. So x equals to entani 18. Y is equals to is the square root of which number, 18 plus or minus 18. So positive తో చెక్ చేస్తే ఈక్వల్, నెగటివ్ తో చెక్ చేస్తే గ్రేటర్, అంటే ఎవరండి, x is greater than or equals to y. Option D is the answer. Next question, it's a question number 55. If you observe carefully, we know the logic very well here. Both the cases product ఏముంది మా, పాజిటివ్, one sum is the positive, other sum is negative. అప్పుడు ఆన్సర్ ఏమని చెప్తాం, నెగటివ్ సమ్ is greater than positive sum, అంటే ఏమని చెప్పొచ్చు, y greater than x. Option A is the answer. Next question, we'll go with the DI 56 to 60. Right. The line graph given below gives the information about number of students passed in yearly exam in 5 different colleges, and bar graph shows the percentage of students who passed in those colleges out of total students. If you observe for the P, మనం ఫస్ట్ P గురించి మాట్లాడుకుంటే లైన్ గ్రాఫ్ లో స్టూడెంట్ నెంబర్ ఇచ్చాడట, అంటే ఇక్కడ ఎంత ఉందండి నెంబర్, 600 స్టూడెంట్స్ పాస్ అయ్యారని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ని బార్ గ్రాఫ్ లో ఇచ్చాడు, ఇది ఎంత పర్సెంట్ అండి, 75%. అంటే 75% విల్ బి ఈక్వల్స్ టు ఎంతమంది అట, 600. మనకు ఒకవేళ ఫెయిల్డ్ కావాలంటే ఏం కనుక్కుంటాం, 25%. ఒకవేళ టోటల్ కావాలంటే ఏం కనుక్కుంటాం, 100%. Okay, wherever it is required we can calculate, or else we can clear the data first, then we can go with the questions. Which one is better for us? We'll go with the questions directly now. Right, let me go. Number of students failed in the college Q or what percent of total students in the college P అని అడుగుతున్నాడు. కాలేజ్ P మనం ఇందాకే రాసాం, ఎంత పర్సెంట్ అని, 75% ఈక్వల్స్ టు 600. సింపుల్ గా నేను 3/4 అని రాసేనా, 3 ఇచ్చేసి 600 అవుతే 8 ఏమవుతుంది, 4 ఏమవుతుంది, 800. ఇది ఎవరి టోటల్ అండి, P టోటల్. నెక్స్ట్ క్యూలో ఫెయిల్డ్ కావాలి, క్యూ ఎంతమంది పాస్ అయ్యారు, 400 పాస్ అయ్యారు. ఎంత పాస్ అయ్యారండి, 400. అది ఎంత పర్సెంటేజ్ కి ఈక్వల్, 80%. వేర్ 80% ఈజ్ ఈక్వల్స్ టు 400. బట్ మనకు ఎవరు కావాలి, ఫెయిల్డ్ కావాలి. ఎవరు కావాలండి, ఫెయిల్డ్. ఫెయిల్డ్ ఎంత పర్సెంట్, 20%. ఇది ఏమైంది, /4. అప్పుడు ఇది కూడా /4 చేస్తే 100. ఇప్పుడు ఏమడిగాడు, ఫెయిల్డ్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఆఫ్ P అన్నాడు, అంటే 100/800 ఇంటూ 100. We are very clear, 1/8 is what percent ma, 12.5. Option D is the answer there. ఈ డేటాను రాసుకోండి, నెక్స్ట్ డేటాకి అవుతుంది మా. P టోటల్ 800, పాస్డ్ 600, ఫెయిల్డ్ 200 అని వచ్చేస్తుంది డైరెక్ట్ గా. Q వచ్చేసి పాస్డ్ 400, ఫెయిల్డ్ 100, టోటల్ 500 అవుతుంది. మళ్ళీ మనం అవసరం అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇట్స్ అ క్వశ్చన్ నెంబర్ 57 అండి. What is the ratio of the number of students in the college R to that of the college T? అంటే టోటల్ ఎంతమంది అని. ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఎంతండి, 250. ఎంతండి, 250. అలాగే టీలో పాస్ అయిన వాళ్ళు ఎంతండి, 500. సో ఇప్పుడు ఆర్లో పాస్ ఎంత పర్సెంటేజ్, 40%. 40% విల్ బి ఈక్వల్స్ టు 250. మనకు టోటల్ కావాలి కాబట్టి ఏం కనుక్కుంటాం, 100%. దిస్ ఇస్ ద 2 times, దిస్ ఇస్ ద 5 times. ఇది ఎన్ని టైమ్స్ మా, 125 times. ఇది 125 చేస్తే 625. అంతేనా, ఇది ఎవరి టోటల్ అండి,
ఆర్ టోటల్. ఆర్లో మొత్తం ఎంతమంది అండి? 625. సేమ్ టీ కూడా తీసుకుంటే టీలో పాస్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్ అండి? 80%. మనకు 80% విల్ బి ఈక్వల్స్ టు ఎంత ఉంది? 500. ఎంతండి? 500. మనకేం కావాలి? టోటల్ కావాలి. దిస్ ఇస్ ద 4 టైమ్స్, దిస్ ఇస్ ద 5 టైమ్స్. ఇది 125, ఇది కూడా 125 అంటే సేమ్ 625. అంటే రేషియో ఎంతండి? 1:1. మనకి ఇప్పుడు ఆర్ టోటల్ తెలిసింది, టీ టోటల్ తెలిసింది. అది కూడా కాపీ చేసుకుంటే నెక్స్ట్ అవసరం అవుతుంది. ఆర్ టోటల్ ఎంత? 625. టీ టోటల్ ఎంత? 625. నెక్స్ట్ విల్ గో విత్ ద క్వశ్చన్ 58. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద కాలేజ్ ఎస్ అండ్ కాలేజ్ టీ? మనకు కాలేజ్ టీ టోటల్ తెలుసు ఎంత? 625. పాస్డ్ ఎంత? 500. అంటే ఫెయిల్డ్ ఎంత? 125. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద ఎస్ ఆల్సో. ఎస్ మొత్తం ఎంతమంది పాస్ అయ్యారు? 350. పాస్ అయిన వాళ్ళు ఎంత అండి? 350. అది ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్? 70%. నో, 70% ఈక్వల్స్ టు 350. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్ అండి? 30%. అవునా? ఇది 5 టైమ్స్ కాబట్టి ఏమవుతుంది? 150. సో వాడు ఏమడిగాడు? ఈ 150కి ఈ 125కి మధ్య డిఫరెన్స్ అడిగాడు. ఎంత అండి? 25. ఆప్షన్ బి. నౌ వీఆర్ క్లియర్ విత్ ద ఎస్ ఆల్సో. ఎస్లో పాస్ అయిన వాళ్ళు ఎంత? 350. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 150. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 59. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద PQS? పీ టోటల్ ఎంతండి? 800. క్యూ టోటల్ 500. ఎస్ టోటల్ 500. am I correct? యావరేజ్ అంటే ఏంటి? ఆల్ ఆర్ సేమే కదా. సో చెప్పండి, ఎస్ టోటల్ ఎంత? 500 కదా. ఫైన్. ఆల్ ఆర్ సేమ్ కదండి. అంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 300 ముగ్గురికి సమానంగా ఇస్తే 100 వస్తుంది. అంటే యావరేజ్ ఏమవుతుంది? 600. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 60. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ద కాలేజ్ P ఆర్ హౌ మచ్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఎస్? P పాస్ ఎంత తెలుసు మనకు? 600 అని తెలుసు. ఎస్ లో టోటల్ ఎంత తెలుసు మనకి? 500 తెలుసు. ఎంతది? 500. మోర్ ఆర్ లెస్ అన్నాడు. ఎంత మోర్ అండి? 100. ఎవరికంటే? 500 కంటే. ఎస్ కంటే కదా. ఇంటూ 100. 1/5 ఎంత పర్సెంట్ మా? 25% మోర్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. సారీ, 20%. 20% మోర్. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 61 to 65 నెంబర్ సిరీస్. ఫస్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ రాద్దామండి. ఈ డిఫరెన్స్ ఎంతమా? 6, 8, 10. 10 అంటే ఎంత అండి? 142. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 62. అబ్జర్వ్ ద నెంబర్స్. బై అబ్జర్వింగ్ ద నెంబర్స్ యు ఆర్ గెటింగ్ సమ్ లాజిక్ నా. ఇంటూ ఎంత అండి? ఇది 4. ఇదేముంది? బై 6. మళ్ళీ ఇంటూ 8 ఏమైంది? బై 10. నెక్స్ట్ ఇంటూ 12. 12 into 16 192. Option D is the answer. Next question. It's 63, 7, 49, 55, 275, 279. నెక్స్ట్ ఇదేం చెప్పొచ్చుమా? ఇంటూ 7. ఇక్కడ వచ్చేసి +6. మళ్ళీ ఇంటూ 250 ఇంటూ 5 +4. నెక్స్ట్ ఇంటూ 3. లాస్ట్కి 7 రావాలి. 837 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 64 మా. 8, 9, 20, 63, 256. By writing the numbers, we are getting some logic na. ఏం కనిపిస్తుంది? Into 1 + 1, into 2 + 2, into 3 + 3, into 4 something. మనకేం కావాలి? Into 5 + 5. 5 into 6 30, 0 + 5 15. లాస్ట్ 5 ఉండాలి. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. It's a question number 65. Shall we go with the differences now? Nearby numbers కనిపిస్తున్నాయి కదండి. What is the difference of first two? -5. Next will be -8. Next will be -12. Next will be
ఎంతండి 17, అగైన్ ఇది ఎంతండి 3, దిస్ ఈస్ 4 అండ్ దిస్ ఈస్ 5 అండ్ దిస్ ఈస్ 6. ఎంత అవుతుంది -23. ఇందులో నుంచి 23 పోతే లాస్ట్ 6 రావాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి 2, 56. ఆప్షన్ E ఈస్ ద ఆన్సర్ దే.